వెల్కమ్ టు ఐ న్యూస్. ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు అత్యంత హాట్ టాపిక్ గా మారింది విశాఖలో ప్రతిపాదించిన గూగుల్ ఏఐ డేటా సెంటర్ ప్రాజెక్ట్. ఒకవైపు ఇది భారతదేశంలోనే అతిపెద్ద డిజిటల్ పెట్టుబడిగా ప్రభుత్వం చెప్తుంటే, మరోవైపు స్థానికులు మాత్రం మా భూములు, మా నీళ్లు, మా అడవులు ఎవరి కోసం అంటూ ప్రశ్నిస్తున్నారు. వేల కోట్ల పెట్టుబడులతో విశాఖను ఏఐ క్యాపిటల్ గా మార్చే ప్రయత్నమా, లేక టెక్ అభివృద్ధి పేరుతో ప్రకృతి గ్రామాలపై దాడా? ఇప్పుడు ఇదే చర్చ దేశవ్యాప్తంగా మొదలైంది. విశాఖపట్నం ఇప్పటి వరకు స్టీల్ ప్లాంట్, పోర్ట్ సిటీగా గుర్తింపు పొందిన ఈ నగరం ఇప్పుడు ఏఐ హబ్గా మారబోతుందని ప్రభుత్వం ప్రకటించింది. గూగుల్, అదానీ కనెక్ట్స్, ఎయిర్టెల్ భాగస్వామ్యంతో దాదాపు $15 బిలియన్ భారీ ఏఐ డేటా సెంటర్ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. ఇది అమెరికా బయట గూగుల్ ఏర్పాటు చేస్తున్న అతిపెద్ద ఏఐ డేటా సెంటర్లలో ఒకటిగా చెప్తున్నారు. ఈ ప్రాజెక్టు కోసం విశాఖ, అనకాపల్లి జిల్లాలో 600 ఎకరాలకు పైగా భూములు కేటాయించారని సమాచారం. ప్రభుత్వం దీన్ని భారత ఏఐ భవిష్యత్తుగా ప్రచారం చేస్తోంది. లక్షల ఉద్యోగాలు వస్తాయని, విశాఖ ప్రపంచ టెక్ మ్యాప్లో నిలుస్తుందని సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ చెప్తున్నారు. కానీ ఇక్కడే అసలు వివాదం మొదలైంది. స్థానిక రైతులు, గ్రామస్తులు, పర్యావరణ కార్యకర్తలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే విశాఖలో నీటి సమస్య ఉంది. ఇక ఈ భారీ డేటా సెంటర్ వస్తే పరిస్థితి ఏంటి అని ప్రశ్నిస్తున్నారు. ఎందుకంటే ఏఐ డేటా సెంటర్లకు రోజుకు లక్షల లీటర్ల నీరు అవసరమవుతుందని నిపుణులు చెప్తున్నారు. ముఖ్యంగా సర్వర్లను చల్లబరచడానికి భారీగా నీరు వినియోగిస్తారు. మరోవైపు ఈ ప్రాజెక్టు కోసం కొండలు తవ్వుతున్నారని, అటవీ ప్రాంతాలపై ప్రభావం పడుతుందని ఆరోపణలు వస్తున్నాయి. సింహాచలం, కంబాలకొండ పరిసరాల్లో భారీగా తవ్వకాలు జరుగుతున్నాయంటూ పర్యావరణ కార్యకర్తలు కేంద్రానికి ఫిర్యాదులు కూడా చేశారు. ఇంకా పెద్ద వివాదం ఏంటంటే, ఈ ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు చాలా వేగంగా ఇచ్చారన్న విమర్శలు. సాధారణంగా ఇలాంటి మెగా ప్రాజెక్టులకు పబ్లిక్ హియరింగ్, పూర్తి ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ స్టడీ అవసరమవుతుంది. కానీ ఈ ప్రాజెక్టును బిల్డింగ్ ప్రాజెక్టు కేటగిరీలో చూపించి త్వరగా క్లియరెన్స్ ఇచ్చారంటూ కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. ఇంకా మరో ఆసక్తికర విషయం ఏంటంటే, గూగుల్ ఈ ప్రాజెక్టులో గ్రీన్ ఎనర్జీ వాడతామని చెప్తున్నా అంత పెద్ద ఏఐ హబ్కు కావాల్సిన విద్యుత్ సరఫరా ఎలా జరుగుతుంది, దానికి ఎంత బొగ్గు, ఎంత సోలార్ పవర్ అవసరం అనే ప్రశ్నలు కూడా వస్తున్నాయి. ఎందుకంటే ఏఐ డేటా సెంటర్లు 24 గంటలు నిరంతరం పనిచేస్తాయి. ఒకే డేటా సెంటర్ ఒక చిన్న నగరానికి సరిపడేంత విద్యుత్ వినియోగిస్తుందని నిపుణులు చెప్తున్నారు. మరోవైపు ప్రభుత్వం మాత్రం ఇది గేమ్ చేంజర్ ప్రాజెక్ట్ అంటోంది. హైదరాబాద్ ఐటీ బూమ్లా ఇప్పుడు విశాఖ ఏఐ బూమ్ మొదలవుతుందని చెప్తోంది. సబ్సీ కేబుల్స్, క్లౌడ్ ఇన్ఫ్రా, డిజిటల్ కారిడార్లు ఇవన్నీ విశాఖను గ్లోబల్ టెక్ హబ్గా మారుస్తాయని అధికారులు చెప్తున్నారు. అయితే ఇప్పుడు పెద్ద ప్రశ్న ఒక్కటే, ఏఐ కోసం అభివృద్ధి జరగాలి. కానీ అభివృద్ధి కోసం రైతులు, గ్రామాలు, నీటి వనరులు, అడవులు బలి కావాలా? డిజిటల్ ఇండియా పేరుతో నేచర్ ఇండియా ప్రమాదంలో పడుతోందా? విశాఖలో ఇప్పుడు ఇదే హాట్ డిబేట్.